గానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్‌లా అనిపించింది సార్. అంటే కదలికలు, కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ అంటే ఒక సీజన్‌లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్‌కి రిఫరెన్స్‌గా చాలా సీజన్‌లు ఈ సాంగ్ ఉంటదనిపించింది సార్. అంటే ఇన్‌స్టంట్‌గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్ అది. సూపర్. మోషన్ పోస్టర్ టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథని పెద్దగా గెస్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది. వీళ్ళేదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు 'ఆర్య' రిఫరెన్స్ ఇచ్చారు. మీరు 'ఆర్య' రిఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. 'ఆర్య' రిఫరెన్స్ నేను ఇచ్చారు. ఆర్య రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్య కథ విన్నప్పుడు ఒక కలిగిన ఎక్సైట్మెంట్. కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్య స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్. మేము కూడా ఏంటంటే 'ఆర్య' విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్‌గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్‌విసిలోకి ఫస్ట్ దెయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్విసి కాదు, డిఆర్పి. డిఆర్‌పిలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్‌ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే చాలా సినిమాలు మన రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి, కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా. 2 వెరైటీ స్టోరీ ఇది, అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవటం, లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా అయితే ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే అదవుతాడు, ఏదో ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూశాక అర్థమవుద్ది, అమ్మ నీ ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు 4:30కి. నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ని అంటే ఒక డైరెక్షన్లో కమర్షియల్ కానీ, ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్లో కమర్షియల్గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా. అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, సో నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు. మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్, యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈజ్ ఈజీ
టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ దారిలో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్ కలెక్షన్స్ అయినా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్ళకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ థ్యాంక్ యూ రాషు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు, అంటే నా వ్యూని. మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆషు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అవి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి ఉండి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా థ్యాంక్ యూ. ఏమే నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్ట్ మిమ్మల్ని అంత ఎగ్జైట్ చేసిందనే దానికంటే ఇందులో కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు వీళ్ళందరినీ పెట్టుకోవడం అనేది, అంటే వీళ్ళు ఉంటేనే మీరు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కలుగుతుందని ఫీల్ అయ్యి, అంటే ఈ సెలక్షన్ ఎవరిదండి ఎట్లాగా? అసలు ఇది చాలా విచిత్రమైన జర్నీ. నేను స్క్రిప్ట్ ఓకే అన్న తర్వాత నాకు బాగా నచ్చి హర్షిత్ని, అన్సితని, శిరీష్ గారిని వినమన్నాను. నేను ఒకటి ఎగ్జైట్ అవుతున్నాను, మరి మీకు అలా ఉందా అని. నా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, ఏదో కొత్తగా ఉంది, భలే అనిపిస్తుంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది. సరే అందరిని అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రివీల్ చేశాను, నాగాకు అండ్ అరుణ్కి. ముందు వాళ్ళు ఆశీష్ అని రాలే నా దగ్గరికి. సరే ఒక స్క్రిప్ట్ ఉంది, ఇలా ఉందని నాగాకున్న పరిచయంతో జర్నీ చేస్తే అప్పుడు నేను చెప్పా, మీరు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు ఏంటంటే, మాకు ఎవరైనా కొత్తగా కావాలి సార్. సరే ఏమనుకోకుండా మరి ఆశీష్ వర్కౌట్ అవుతాడా, జర్నీ చేయండి, ఒక 1 వీక్ జర్నీ చేసిన తర్వాత గెట్ బ్యాక్ అవ్వండి అని. 1 వీక్ వాళ్ళు జర్నీ చేసి నాగా వచ్చిన దగ్గరికి చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ భలే ఉన్నాడు, మాకు భలే సింక్ అయ్యాడు, మీరు మాకు ఆశీష్ని ఇచ్చేయండి, మేము చేస్తాం. అలా ఆశీష్ అప్పుడు లాక్ అయ్యాడు. ముందు నుంచి ఆశీష్ కోసం రెడీ కాలే. తర్వాత కెమెరామెన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే నేనేదో నా స్టైల్లో నేను చెప్పా, అందరు కొత్తలతో ఇలా, సార్ డిఓపి మాకు ఇలా కావాలి, ఏమన్నా మీకు ఇదే నా రియాక్షన్. అంటే మీరు వెళ్ళి అడగగానే పీసీ గారు చేసేస్తారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. పీసీ గారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ముందే చెప్పా, ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని ఒక్కొక్క సీన్ ఆయనకు అడుగుతాడు, నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రీడ్ చేసి కానీ మీకు ఓకే చెప్పడు అని. దే వెంట్ చెన్నై 2 days. ఫస్ట్ డే మొత్తం సీన్లు చెప్పి నెక్స్ట్ డే ఉండమని అంటే ఉండి అప్పుడు ఫోన్ చేశాడు, సార్ దిస్ ఫిలిం ఇస్ వర్క్, సంథింగ్ ఈజ్ న్యూ డైమెన్షన్ ఈజ్ దేర్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. ఫస్ట్ వాళ్ళ సక్సెస్. మమ్మల్ని కథ చెప్పి ఒప్పియడం వేరు. అలా తర్వాత పీసీ గారు అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇలాగే కాన్వర్సేషన్ వస్తే నాగాకి ఏంటంటే విశ్వంబర అప్పుడు మన బింబిసారా అప్పుడు వేణు వాళ్ళ బ్రదర్తో కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అది ఎక్కడో నాగాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. సో ఇలా మాట్లాడుతుంటే, సార్ ఒక్కసారి మేము కీరవాణి గారిని ట్రై చేయాలి, ఇలా చూసా, ఏంటి కీరవాణి గారు ఓకే ఒకవేళ చేస్తా అన్నా ఏమడుగుతాడో ఎంత అడుగుతాడో, మన అందరిది ఇలా సినిమా అనుకుంటున్నాం ఎలా అంటే, అది మీరు మాకు వదిలేయండి సార్, మీ బడ్జెట్ ఏంటి చెప్పండి, దాంట్లో నేను సినిమా తీసిస్తాం. అలా కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది.